శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 12వ సర్గము. సీత మరణించి ఇండునని తలచి హనుమంతుడు దుఃఖితుడగుట, మరలా ఉత్సాహము తెచ్చుకొని సీతను వెదకుట, ఆమెను ఎందునూ కానక చింతాక్రాంతుడగుట. స తస్య మధ్యే భవనస్య మారుతిః లతా గృహాం చిత్రగృహాన్ నిశాగృహాన్. జగామ సీతాం ప్రతిదర్శనోత్సుకో నచైవ తాం పశ్యతి చారుదర్శనాం. సీతాదేవి దర్శనమునకై ఆరాటపడుచున్న మారుతి రావణ భవన సముదాయముల మధ్య గల లతాగృహములను, పొదరిండ్లను, చిత్రశాలలను, రాత్రి విహారములకు అనువైన మందిరములను వెదకెను. కానీ చక్కని చుక్కైన సీతాదేవి మాత్రము కనబడలేదు. స చింతయామాస తతో మహాకపిః ప్రియామ పశ్యన్ రఘునందనస్య తాం. ధ్రువం న సీతా ధ్రియతే యథానమే విచిన్వతో దర్శనమేతి మైథిలి. శ్రీరాముని ప్రియపత్ని అయిన సీతాదేవి కనపడకపోవుటచే ఆ మారుతి ఇట్లు తలంచెను, నిజముగా సీతాదేవి తన ప్రాణములను నిలుపుకొని ఉండకపోవచ్చును. లేనిచో ఎంతగా వెదికినను ఆమె దర్శనము నాకు ఏల కలుగదు. సా రాక్షసానాం ప్రవరేణ జానకి స్వశీల సంరక్షణ తత్పరా సతి. అనేన నూనం ప్రతిదుష్టకర్మణ హతా భవేధార్య పదే పరే స్థిత. విరూపరూప వికృత వివర్చసో మహాననా దీర్ఘ విరూప దర్శనా. సమీక్ష సా రాక్షస రాజయోషితో భయాద్వినష్ట జనకేశ్వరాత్మజ. జానకీదేవి ఉత్కృష్టమైన ధర్మ మార్గమును అనుసరించునట్టిది. తన శీలమును సంరక్షించుకొనుటలో తత్పరురాలు. పతివ్రత అయినట్టి సీతాదేవి దుష్ప్రవృత్తి గల రాక్షసరాజైన ఈ రావణునిచే నిశ్చయముగా సంహరింపబడి ఉండును. రావణుని ఆజ్ఞలను తలదాల్చునట్టి రాక్షస స్త్రీలు భయంకరమైన ఆకారములను, క్రూర స్వభావములను, వికృతములైన ముఖములను, వికారములైన నేత్రములను కలిగి కాంతిహీనలై ఉన్నారు. అట్టి భీకరాకృతులను చూచి జానకీదేవి భయ విహ్వలయ్యి కనపడకుండా దాగి ఉండవచ్చును. సీతామ దృష్ట్వా హ్యనవాప్య పౌరుషం విహృత్య కాలం సహవానరై స్థిరం. నమేస్తి సుగ్రీవ సమీపగా గతి సుతీక్ష్ణదండో బలవాంశ్చ వానరః. అంగదాది వానరులతో కూడి ఇంతకాలము సీతజాడను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించితిని, కానీ ఆమె ఉనికి తెలియలేదు.
పురుష ప్రయత్నమంతయు నిష్ఫలమైనది. ఇట్టి స్థితిలో సుగ్రీవుని వద్దకు వెళ్ళుట తగదు. అతడు మహాబలవంతుడు. వెళ్ళినచో తీక్ష్ణమైన దండన విధించును. దృష్టమంతఃపురం సర్వం దృష్ట రావణయోషిత న సీత దృశ్యతే సాధ్వి వృధా జాతో మమశ్రమ. రావణుని అంతఃపురమును పూర్తిగా గాలించి తిని. రావణుని కాంతలు అందరూ కనబడిరి, కానీ సీతాసాధ్వి మాత్రము కనబడలేదు. సముద్రమును లంఘించి వచ్చిన నా ప్రయత్నమంతేనూ వృధా అయినది. కింను మాం వానరాः సర్వే గతం వక్ష్యంతి సంగతాః గత్వా తత్ర త్వయా వీర కిం కృతం తద్వదస్యనః. నేను మరలి వెళ్ళినచో నా రాకకై నిరీక్షించుచుండు వానరులు అందరూ నా చుట్టూను చేరి ఏమందురో గదా, ఓ వీరుడా, లంకకు వెళ్ళి నీవేమి చేసితివి, మాకు తెలుపుము అని అడిగెదరు. అదృష్ట్వా కిం ప్రవక్ష్యామి తామహం జనకాత్మజాం ధ్రువం ప్రాయముపైష్యంతి కాలస్య వ్యతివర్తనే. ఆ జానకీదేవిని చూడకయే నేను వారికి ఏమని సమాధానం ఇయ్యగలను? సమయము మించిపోయినచో వారు ప్రాయోపవేశము చేసెదరు. కిం వా వక్షతి వృద్ధశ్చ జాంబవా నంగదశ్చ సహ గతం పారం సముద్రస్య వానరాశ్చ సమాగతః. సముద్రమును దాటి నేను వారిని చేరినచో నాతో కూడి వచ్చిన పెద్దవాడైన జాంబవంతుడు, యువరాజైన అంగదుడు, తక్కిన వానరులు ఏమందురో ఏమో. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విచేష్యామి నయత్ర విచయకృతః. దిగులు పడకుండా ఉత్సాహముతో ఉండటం వలన కార్యసిద్ధియు పరమసుఖము కలుగును. కనుక నేను ఇంతవరకును వెదకని ప్రదేశములన్నింటినీ గట్టిగా గాలింతును. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః కరోతి సఫలం జంతో కర్మ యత్ తత్ కరోతి సహ. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి ఉండుటయే శ్రేయస్కరము. అదియే మానవుల కార్యములను సఫలమొనర్చును. తస్మాద నిర్వేదకృతం యత్నం చేష్టేహం ఉత్తమం అదృష్టాంశ్చ విచేష్యామి దేశాన్ రావణ పాలితాన్. అందువలన దిగులు పడక గట్టి ప్రయత్నమనర్చెదను. ఇంతవరకును వెదకని రావణపాలిత ప్రదేశములన్నింటినీ అన్వేషింతును. ఆపానశాల విచితాః తథా పుష్పగృహాని చ చిత్రశాలాశ్చ విచితా భూయః క్రీడాగృహాని చ నిష్కుటాంతరరథ్యాశ్చ విమానాని చ సర్వశః ఇతి సంచింత్య భూయోపి విచేతుముపచక్రమే. పానశాలలు మొదలుకొని పుష్పగృహములను, చిత్రశాలలను, క్రీడామందిరములను సైతము పరికించి వెదికి తిని. గృహోద్యానవనములను, అందలి వీధులను, భవనములను పూర్తిగా గాలించి తిని. అయినను మరలా వెదకెదను. ఈ విధముగా ఆలోచించి ఆ మారుతి మరలా అన్వేషణకు దిగెను. భూమి గృహాంశ్చైత్యగృహాన్ గృహాతి గృహకానపి ఉత్పతన్ నిపతంశ్చాపి తిష్టన్ గచ్చన్ పునః పునః అపావృణ్వంశ్చ ద్వారాణి కవాటాన్యవఘాటయన్ ప్రవిశన్ నిష్పతంశ్చాపి ప్రపతన్నుత్పతన్నపి సర్వమప్యవకాశం స విచచార మహాకపిః చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యం కపిర్న జగామసః. భూగర్భ గృహములను, దేవాలయములను, విహారార్థము దూరముగా నిర్మింపబడిన గృహములను పట్టి వెదకెను. ఎత్తైన ప్రదేశములకు ఎగబ్రాకుచు, దిగుచు, నిలబడుచు, ముందునకు సాగుచు, తలుపులను తెరచుచు, మూయుచు, లోనికి ప్రవేశించుచు, బయటికి వచ్చుచు, దిగుచు, ఎక్కుచు అన్ని ప్రదేశముల యందును సంచరించెను. రావణాంతఃపురమున ఆ హనుమంతుడు వెదకని స్థలమే లేదు. అతడు ప్రతి అంగుళము గాలించి వేసెను. ప్రాకారాంతర రథ్యాశ్చ వేదికాశ్చైత్య సంశ్రయాః దీర్ఘికాః పుష్కరిణ్యశ్చ సర్వం తేనావలోకితం. ఆ ప్రాకారముల మధ్య గల వీధులను, 4 కూడళ్లను ఆశ్రయించిన మహావృక్షములను, అతటి వేదికలను, దిగుడుబావులను, సరస్సులను అతడు పరిశీలించి చూచెను. రాక్షస్యో వివిధాకార విరూపా వికృతాస్తథా దృష్టా హనుమతా తత్ర నతుసా జనకాత్మజ. వికృతములైన వివిధాకారములు గలవారును, అంగవికారములు గలవారును అగు రాక్షస స్త్రీలను హనుమంతుడు గాంచెను. కానీ ఆయనకు జానకి జాడ మాత్రము దొరకలేదు. రూపేణ ప్రతిమాలోకే వరా విద్యాధర స్త్రియః దృష్టా హనుమతా తత్ర నతు రాఘవనందిని. లోకమున సాటిలేని సౌందర్యము గల విద్యాధర స్త్రీలు మారుతికి అతడి కనబడిరి, కానీ రామపత్ని మాత్రము కనబడలేదు. నాగకన్యా వరారోహా పూర్ణచంద్ర నిభాననాః దృష్టా హనుమతా తత్ర నతు సీత సుమధ్యమ. పూర్ణచంద్రబింబము వంటి అందమైన ముఖములు గలవారును, మంచి రూప వైభవము గలవారును నాగకన్యలు ఆ హనుమంతునకు కనబడిరి, కానీ చక్కని చుక్క సీతాదేవి మాత్రము కనబడలేదు.
ప్రమధ్య రాక్షసేంద్రేణ నాగకన్యా బలాధృతా దృష్టా హనుమత తత్ర నసా జనకనందిని. రావణునిచే బలాత్కారముగా తీసుకొని రాబడి నిర్బంధములోనున్న నాగకన్యలను మారుతి చూచెను, కానీ జానకీదేవి మాత్రము కనబడలేదు. సో పశ్యంస్తాం మహాబాహు పశ్యంశ్చాన్యా వరస్త్రియ విషసాద ముహుర్ధీమాన్ హనుమాన్ మారుతాత్మజ. మహాబాహువు బుద్ధిశాలియు వాయునందనుడును అయిన హనుమంతుడు ఇతర సుందరీమణులను ఎందరినో గాంచెను, కానీ సీతాదేవి మాత్రము కనబడకుండుటచే అతడు మిక్కిలి విచారగ్రస్తుడయ్యను. ఉద్యోగం వానరేంద్రాణం ప్లవనం సాగరస్య చ వ్యర్థం వీక్ష నిరస్సుతః చింతాం పునరుపాగమత్. సీతాన్వేషణకై కిష్కింధ నుండి అన్ని దిక్కులకును వెళ్ళిన వానరుల ప్రయత్నములను తాను సముద్రమును లంఘించి వచ్చుటయును వ్యర్థమైనవని భావించి అనిలసుతుడు మరల మిక్కిలి చింతాక్రాంతుడయ్యను. అవతీర్య విమానాచ్చ హనుమాన్ మారుతాత్మజ చింతాముపజగామాధ శోకోపహతచేతస. వాయుసుతుడైన హనుమంతుడు విమానము నుండి క్రిందికి దిగి మిక్కిలి కలవరపాటునకు లోనైన వాడై దీర్ఘాలోచనలో పడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 12వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 12వ సర్గము.